అన్నయ్య కారు స్టార్ట్ చేయనయ్య. టైర్ మార్చావా? లేదు. మరి స్టార్ట్ చేసుకుని ఎలా వెళ్తాం రా? వెళ్ళటానికి కాదన్నయ్య, ఈ నోట్లో ఎండబెట్టడానికి. సరేలే, నేనే స్టార్ట్ చేసుకుంటాను. ఒట్టి పొగరబోతులో ఉంది. తర్వాత కలిస్తే దీని పని చెప్తాను. ఏమండి, మీ డబ్బులు. ఇకపైనైనా కారు దిగేటప్పుడు వెనక ముందు చూసుకొని దిగమని చెప్పండి. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కాదు. ఓయ్ ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు దండం పెడతాను మేడం, మీ డబ్బులు మీకు ఇచ్చేశాను. అది కూడా మీరు అడిగినట్టు ఆరబెట్టి మరీ ఇచ్చాను. ప్లీజ్ మీరు వెళ్ళండి మేడం. ఈ భయం ఉండాలని ఆయనకి చెప్పు. నువ్వు కూర్చోనియా, నేను టైర్ మార్చేసి వస్తాను. ఏమండోయ్, నిలబడాల చూస్తూ ఉండకపోతే ఒక ఫోన్ కాల్ చేయొచ్చుగా. ఆండాళ్ళు, వాడు పుట్టి పెరిగిన ఊరేగా, తిన్నగా ఇంటికే వస్తాడు. నువ్వేం కంగారు పడకు. అమ్మా, నేను వచ్చేసా. అయ్యయ్యా, నీ ఊరు తిరుగుళ్ళు. పెరుమాళ్ళ, ఈవిడకి నాకు ఈ వారెందుకు పెట్టావు? ఓసేపద్దు, మధ్యలో ఆ పెరుమాళ్ళని కలపద్దని నీకెన్నిసార్లు చెప్పాను? బమ్మీ, నేను రోజు గుడికి వెళ్ళేది తెలుసు కదా, మళ్ళీ ఊరు ప్రదక్షిణాలు ఎందుకంటావు? నేనేనన్నా నీ ఊరు తిరుగుళ్ళు ఆగవు కదా. మొదలైందా? అను, నువ్వు అనటం నేను పడటం అలవాటైపోయింది కదా. ఆనందే నీకు తోచదు, పడందే నాకు నిద్ర పట్టదు. అమ్మా పద్మావతి, వదిలే. ఇది మీ ఇద్దరికీ కొత్త కాదు కదా. ఇంతకీ ప్రసాదం తీసుకొచ్చావా? ప్రసాదం నేను తినేశాను. నీకు అత్తయ్య గారికి కుంకుమ తీసుకొచ్చా. నువ్వెళ్లేదే అందుకు కదా, చిత్తం గుడి మీద భక్తి, ప్రసాదం డొప్పల మీద అని. బమ్మీ, బెమ్మి అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? జేజమ్మా, సృష్టికి మూలం ఆ బ్రహ్మ. ఈ వంశానికి మూల విరాట్ ఎవరు? తవరే కదా. అందుకే బమ్మి అంటున్నా. అమ్మా, ఏంటి వాళ్ళ స్పెషల్ గా గారెలు చేస్తున్నావు? మీ బావస్తున్నాడు. బావగారు వస్తున్నారా? అవును, నీతో హారతిప్పించాలని పళ్ళెం పుచ్చుకొని గంట నుంచి ఎదురు చూస్తోందా ఆండాలు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు, బాబా వాళ్ళు వస్తున్నారని నాతో చెప్పని కూడా చెప్పలేదు. నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుదామని. వాళ్ళేమన్నా గ్రహాంతర వాసులా ఆశ్చర్యపోవడానికి? మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి. అదిగో అబ్బాయిలు వచ్చినట్టున్నారు. అమ్మా పద్మావతి, ఈ హారతి పళ్ళెం పట్టుకొని ఎదురెళ్ళు. మీరిలా నిలబడి చూస్తున్నారేంటి? రండి. పదా.
హలో, ఇక్కడ ఈ ఊరే మనది. ఎవరమ్మా? మన పద్మావతిరా పెద్దడా, గుర్తుపట్టలే? నువ్వు చెప్పవే, నేను చెప్పి వెళ్ళాక వీడసలు సాధన చేశాడా? అస్సలు చేయలేదు మామయ్య. నువ్వు ఇలాగే చెప్తే నేను ఇలాగే చేస్తాను. పెద్ద బావా ఇంకా ఇక్కడే ఉన్నారా? తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే కాని అమ్మ పద్మావతి, హారతివ్వు. హారతులు ఎర్రనీళ్లు ఏంటి? చాదస్తం కాకపోతే తప్పురా పెద్దోడా, ఎన్నో ఏళ్ల తర్వాత పొలిమేరలో అడుగు పెట్టారు. పదరా. ఏయ్ రావే. బామ్మ, బామ్మ ఏమైంది? బామ్మ ఏమైంది? ఎక్కడ బామ్మ ఏంటది? నోరు మూసుకొని నా వెంట రా. బామ్మ 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 ప్రయాణం సాఫీగా సాగిందా? సాగింది నాన్నగారు. అడిగింది శ్రీనివాసమూర్తిని. నా సమాధానం కూడా అదే. నా ఆశయం నెరవేరుస్తావుగా? లక్ష్యమా? ఆశయం అంటావేమిట్రా? గొప్ప విద్వాంసుడిగా చూడాలని, జై జయధ్వానాలు అందుకోవాలని కదా నువ్వు గాత్ర శిక్షణకు వెళ్ళింది. నేను వెళ్ళలేదు, మీరే పంపారు. ఏదైతేనే సాధించావా? సాధించాం నాన్నగారు. సమాధానం శ్రీనివాసమూర్తిని అడిగితే నువ్వు చెప్తావే. సమాధానం ఎవరు చెప్తానే? సాధించావంటున్నారుగా. రేపు రథసప్తమి. వేణుగోపాల స్వామి ఆలయంలో కచేరీ పెట్టించమంటావా? విద్వాంసులకు ఆహ్వానం పంపించమంటావా? కచేరీనా? మరి సాధన చేసింది కచేరీ కాదా? కూనిరాగాలు తీసుకోవడానికా? జనంలోకి వెళ్లేదలా, కీర్తి గడించేదెలా? పెట్టుబడి అయింది, రాబడి చూసుకుంటున్నట్టుంది.
కచేరీలవి నేను చేయను. మృదంగం శబ్దం నాకు అస్సలు పడదు. ఏం మాట్లాడుతున్నావు శ్రీనివాసమూర్తి? అబ్బబ్బబ్బా ఇప్పుడే కదా వచ్చింది, బడలిగ్గా ఉండదా? అప్పుడే కచేరీలంటూ మొదలు పెట్టారు. తమరు పెళ్లి వంటలు వండి వార్చి దాంతో పూడుస్తారు కదా. ఎందుకలా మాట్లాడుతున్నారు? సంగీత సాధనకి వెళ్లి 14 సంవత్సరాల తర్వాత తిరిగొస్తున్నారు. వచ్చింది గాత్రం పంచడానికి, మెప్పు పొందడానికి, శభాషని జనం అంటుంటే పుత్రోత్సాహానికి. నాన్నగారు, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. 4 రోజులు ఓపిక పట్టండి. నిలువెత్తు సంగీత రూపంలా చూడాలి. నేను గర్వపడేలా కచేరీ చేయాలి. బమ్మి బమ్మి ఏమైంది? ఆ శ్రీనివాసమూర్తి నిన్నెందుకు అంత కోపంగా చూస్తున్నాడు చెప్పు. బామ్మా, శ్రీనివాసమూర్తికి ఇదంటే చిన్నప్పటి నుంచి కోపమేగా. 14 ఏళ్లయింది, ఇంకా ఏమిటే? కారణం దీనికి తెలుసని నాకు తెలుస్తోంది. చెప్పవే, చెప్పు. పెరుమాళ్ళ ఆ పెరుమాళ్ళ మీదే ఒట్టేసి చెప్పు. బామ్మా, ఆ ఒట్లేంటి? లేకపోతే ఇది చెప్పదే, చెప్పని. అది 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 ఇది అని చెప్పే అల్లకు విషయం చెప్పు. చెప్తా. ఇందాక దారిలో కళ్ళు లేవా? ముందు వెనక చూసుకోవా? హలో, మీకు లేవా కళ్ళు? ముందు చూసి నడవచ్చు కదా. ఏంటి కారుందని గీరా? హలో, ఇక్కడ ఈ ఊరే మనది. ఏంటి 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 ఏమన్నావు? ఏంటి? ఆ? అది జరిగింది. అది జరిగిందని అంత తేలిగ్గా అంటావేమిటే? అంత జరిగాక ఇంకా వాళ్ళు మనల్ని ఇంట్లో ఉండనిస్తారా? ఆ శ్రీనివాసమూర్తి లోపలికి వెళ్ళగానే గళం ఇప్పుతాడు, మనల్ని బయటికి గెంటుతారు. అయ్యో బామ్మా, అదేమైనా తెలిసి చేసిందా? ఎవరో అనుకుంది. ఎవరైతేనేమి అలాగేనా ఇది ప్రవర్తించేది? వాళ్ళకి మాత్రం రోషం పౌరుషం ఉండదా? అయినా ఆడపిల్ల అలా అవమానిస్తే ఎవరు సహిస్తారు? ఇక మనం ఏ చెట్టో పుట్టో పట్టుకుని వేలాడాల్సిందే. ప్రశాంతంగా తలదాచుకుంటున్నాం. అయిపోయింది. ఇది చిచ్చు పెట్టింది, బజారు పాలు చేస్తోంది. భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా కష్టాల పాలు చేస్తున్నావు? బామ్మా, అదేం కాదు, ఏదో పొరపాటు పడింది. దాని తరపున వద్దనికి నేను క్షమాపణ చెప్తాను, సరేనా? చెప్పవే. జీవితాంతం ఇలా క్షమాపణ చెప్పడంతోటే నీ బతుకు వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఎవరి కాళ్ళో ఒకరి కాళ్ళు పట్టుకొని బతకడమే అవుతుంది. నాకు తెలిసి వాళ్ళు క్షమించరు. అవును, నాకు తెలియక అడుగుతా, అన్ని డబ్బులు నీకెక్కడవే? ఆ శ్రీనివాసుడే నీకోసం దిగి వస్తాడు పద్మావతి. అమ్మా పద్మావతి, డబ్బులన్నావు, ఆ డబ్బులెక్కడివి? చెప్పు. అడిగేది నిన్నే. అన్ని డబ్బులు నీకెక్కడవే? చెప్పమ్మా, డబ్బెక్కడిది? అమ్మా, అది అల్లద్దు అని చెప్పానా? చెప్పు. ఏ నిజం చెప్పడానికి అంత ఆలస్యం ఎందుకు? గుళ్ళో సేవలు ఉచితంగా ఏం చేయట్లేదమ్మా. నా మనసులో ఒక ఆశయం ఉంది. అది సాధించాలంటే డబ్బు కావాలి. బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి. అందుకే జీతానికి చేస్తున్నా, ఆ డబ్బులన్నీ దాచుకుంటున్నా. ఏమిటే నీ ఆశయం? దయచేసి ఇప్పుడు దాని గురించి బలవంతం చేయొద్దు. సమయం వచ్చినప్పుడు
మీరందరూ సంతోషపడేలా నేను చేస్తా. అంత రహస్యంగా ఉంచే ఆశయమేమిటో బామ్మ సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటుందిగా. వెనకేసుకురావే, ఇలాగే వెనకేసుకురా. ఎప్పుడో ఒకప్పుడు నీ నెత్తిన తొంతుంది, నీ ఆశయం సర్వనాశనం అవుతుంది. ఏళ్ల తరబడి గారాబం, అనవసరమైన స్వతంత్రం ఇస్తున్నారు. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది బామ్మ. నీ జాతకం మీద నాకు విశ్వాసమే పోయింది. భయం భయంగా బతుకుతున్నావు. జాగ్రత్త పడ్డం మంచిదే. బమ్మి, మీ భయాలు ఆందోళనలు నేను పోగొడతాను. కావాలంటే నీ మీదొట్టు. అమ్మో, నా మూలంగా మీరు తలదించుకునే పరిస్థితి రాదు. తలెత్తుకుని బతికేలా చేస్తానని మీకు మాటిస్తున్నాను. అబ్బో, ఇప్పుడే కదే ఆ శ్రీనివాసమూర్తితో గొడవ పడ్డానని చెప్పావు. తప్పొప్పుకుంటా, సరిదిద్దుతా, కోపం తగ్గేలా చేస్తా. అబ్బో, నమ్మేద్దాం. ఛ! అక్కడే ఉంటే పోయేది. ఏమైందిరా అంత చిరాకు పడుతున్నావు? రాగానే కచేరీ అన్నారనా? కాదు, ఎవరిని చూడకూడదనుకున్నానో వాళ్లే ముందుగా ఎదురుపడ్డారు. ఎవరి గురించిరా నువ్వనేది? ఎవరేంటి ఎవరు? ఆ పద్దు. అప్పుడే పంపించమని చెప్పాను కదా. ఇప్పటిదాకా ఇంట్లో ఎందుకు ఉంచినట్టు? పైగా దాంతో నాకు హారతులు ఇప్పిస్తావా? 14 సంవత్సరాలైంది, ఇంకా కోపం పోలేదా? లేదు, అసహ్యం ద్వేషం నాతో పాటే పెరిగాయి. ఏం చేసిందిరా పద్మావతి? మరిచిపోలేని అవమానం. దాని వెక్కిరింపు తలుచుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళంతా మండిపోతుంది. మా మంచి బమ్మి. సరే గాని ఇవన్నీ వాళ్ళొస్తున్నారని చేశాను. తీసుకెళ్ళిచ్చి క్షమాపణ చెప్పిరా. అయ్యో అమ్మా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా? ఆ తప్పొప్పుకుంటానని ఇప్పుడేగా నా మీద ప్రమాణం చేసి చెప్పబోయావు. అత్తయ్య ఉంటుందిగా, ఏం పర్వాలేదులే, వెళ్ళిరమ్మా. వెళ్ళు. సరే, ఇవ్వు. శ్రీనివాస, అవి చిన్న చిన్న అపార్థాలరా. పద్మావతి సిరిగల పిల్ల, నట్టింట్లో తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి నడయాడనట్టు ఉంటుంది. నచ్చ చెప్పొద్దమ్మా. సర్దుకుపోవాల్సిన అవసరం నాకు లేదు. దాన్ని పంపిస్తావా, నన్ను తిరిగి వెళ్ళిపోమంటావా? ఏదో ఒకటి తేల్చుకో. కచేరీ తప్పించుకోవడానికి వంక పెడుతున్నట్టున్నాడు. దాని మొహం చూస్తే నేను ఇక్కడ ఉండలేను. ఏంటి ఆండాళ్ళు, ఏంటక్కడ చర్చ? ఏం లేదండి, ఏవో కబుర్లు. వాళ్ళని పంపలేనురా, ఆత్మబంధువుల్లా కలిసిపోయారు. మీరు దూరంగా వెళ్లిన లోటు తీర్చిందిరా పద్మావతి. వచ్చేసాం కదా, లోటు తీర్చాల్సిన పనేం లేదు. నువ్వు 1,00,000 చెప్పరా, పంపడం కుదరదు. అదే నీ ఆఖరి మాట అయితే నేను తిరుగు ప్రయాణం అవడం ఖాయం. అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు, బావగారు అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నారు? అమ్మా పద్మావతి, నువ్వెప్పుడొచ్చావు? బావగారు తిరుగు ప్రయాణం అంటున్నప్పుడే వచ్చానులేండి. బావగారు, మీకు ఇష్టమని ఇవి తీసుకొచ్చాను. నాకేం ఇష్టం లేదు, నువ్వు వెనక్కి తీసుకువెళ్ళు. నాకు ఇష్టమే కదా స్వీట్స్, నాకు ఇచ్చేయి. ఏ, ముందు పెద్ద బావగారికి, తర్వాతే నీకు. బావగారు తీసుకోండి. అమ్మ మీకోసం అరిసెలు లడ్డూలు చేసి పంపించింది. అత్తయ్య గారు, బావగారు అస్సలు మారినట్టు లేరు. అదే కోపం, అదే బొంగుమూతి. ఎందుకు మారాలి? మారను. శ్రీనివాసమూర్తి ఎప్పుడు శ్రీనివాసమూర్తే. అమ్మ ప్రేమగా చేసింది, ఒకటి రుచి చూడొచ్చు కదా. వద్దు, అసహ్యం అంటే రుచి చూడమంటావేంటి? మీరనటం నేను పడటం నాకు అలవాటే కదా. వేదో మొహమాట మీరును. తినండి, తినండి. అయ్యో, ఏంట్రా ఇది? వద్దమ్మా, నాకు సర్దుబాటు నచ్చదు, అభిప్రాయం మారదు. వదిలేండి అత్తయ్య గారు. కొంతమందికి ఆ అదృష్టం ఉండాలి కదా అత్తయ్య గారు.
నేనొస్తాను